Hello friends, welcome to our channel. Today our topic is cryptocurrency. Cryptocurrency అంటే ఏంటి? అసలు క్రిప్టోకరెన్సీ ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. క్రిప్టోకరెన్సీ అంటే ఇది మన కరెన్సీ ఉంది కదా అని మనం నిత్యం అవసరాలకు యూజ్ చేసే కరెన్సీ కాదు. ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది డిజిటల్ కాయిన్స్. ఇంకా చెప్పాలి అంటే రాబోయే కాలంలో మనం ఫ్యూచర్లో ఎక్కువగా మనం వీటి గురించి వినే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక ప్రత్యేకమైన కోర్సెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో అండ్ ఇంకా మనకి ఎంత యూజో. డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ అనేది డిజిటల్గా అంటే సాఫ్ట్వేర్గా, మనీ అనేది డిజిటల్గా మనకి సాఫ్ట్వేర్స్లో కనిపిస్తూ ఉంటుంది తప్ప బై హ్యాండ్ రూపంలో ఇప్పుడు యూజ్ చేసే ఫిజికల్గా మనీ అనేది మనకి కనిపించదు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సాఫ్ట్వేర్స్లో మనం చూడగలుగుతాం కరెన్సీని అండ్ ఎర్న్ చేసుకుంటూ ఇంకా మన అవసరాలను కూడా సాఫ్ట్వేర్స్లోనే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు వచ్చే కాలంలో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, పేపల్ ఇంకా ఎక్సెట్రా ఆల్ యాప్స్ వచ్చేసినాయి. అంటే డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు మనం ఫిజికల్గా అటెండ్ అయ్యి బ్యాంక్స్ నుంచి తెచ్చుకొని మనీ అలా కాకుండా సాఫ్ట్వేర్స్లోనే మనకి ఈజీగా ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికైనా పంపించగలుగుతున్నాం. దాన్నే ఇంకా ఇంప్లిమెంట్ చేసి కాయిన్స్, డిజిటల్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీగా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. అసలు ఈ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు అంటే కరెన్సీలో మనకి చాలా టైప్స్ ఉంటాయి. అలాగే ఈ క్రిప్టో కరెన్సీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం. బిట్కో, ఎథీరియం, ట్రాన్, లైట్, ఇంకా ఎన్ఈఎం, ఎన్బిడి ఇంకా ఎక్సెట్రా. వీటిలన్నిటినీ కాయిన్స్ అంటారు. ముందుగా బాగా ట్రెండ్లో ఉన్న కొన్ని కాయిన్స్ గురించి మనం తెలుసుకుందాం. వాటిలో ముందుగా బిట్కో కాయిన్ గురించి తెలుసుకుందాం. ఈ బిట్కో అనేది ఒక కాయిన్. ఈ కాయిన్ని 2009లో స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ కాయిన్ వాల్యూ 5 రూపీస్ అయితే ఇప్పుడు దీని యొక్క ప్రస్తుత విలువ 21 lakh ప్లస్ ఉంది. కావాలంటే ఒకసారి బిట్కో కాయిన్ ప్రైస్ అని మన గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఎథీరియం. ఇది కూడా ఒక కాయిన్. దీన్ని 2015లో స్టార్ట్ చేశారు. అప్రాక్సిమేట్లీ అప్పట్లో 30 రూపీస్ ఈ యొక్క కాయిన్ వాల్యూ. ఇప్పుడు 75,000కి చేంజ్ అయింది. అలాగే ఇప్పుడు ట్రెండ్లో మనకు అందుబాటులో ఉన్న కాయిన్ టర్న్. ఎందుకు అందుబాటులో ఉందంటే ఇప్పుడు బిట్కో కాయిన్, ఎథీరియం కాయిన్ని మనం ఒక్కొక్క కాయిన్ని పెట్టి పర్చేస్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది. అందుకని ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది టర్న్. ఈ టర్న్ కాయిన్ ఇప్పుడు ప్రస్తుతం వాల్యూ 2 రూపీస్ 687 ఇంకా రాబో కాలంలో ఇది కూడా వాటిలాగా పెరుగుతూ వస్తుంది. ఫారిన్ కంట్రీస్లో వీటి గురించి చాలా త్వరగా వారికి తెలుసు, వాళ్ళు యూజ్ చేస్తూ దీన్ని కామన్గా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి. మన ఇండియన్ పరిస్థితికి వస్తే చాలామంది మ్యాక్సిమం టెక్నాలజీలో ఫాస్ట్గానే ఉన్నారు. ఇంకా చాలామంది ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే ఒక స్టెప్ ముందుకు వేయాలంటే అది రైటా రాంగ్ అవుతుందా ఏమో, ఎలా అవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక స్టెప్ ముందుకేస్తేనే అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలుస్తుంది. కూర్చొని ఉంటే ఏది తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క క్రిప్టో కరెన్సీకి ఫోర్సెస్ అని వెబ్సైట్స్ ఉంటాయి. అసలు ఈ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే ఒక లేడీ లాగా అది పరిగెత్తూనే ఉంటుంది. లేడీ అనేది
ఆ మీనింగ్ ఫోర్సెస్ మీనింగ్ దాంతో కంపేర్ అవుతుంది. అందుకనే అక్కడ ఫోర్సెస్లో ఒక లేడీ లాగా అంటే ఒక రన్నింగ్ చేస్తున్న విధంగా అక్కడ ఒక సింబల్ ఉంటుంది చూడండి కావాలంటే. దానిలాగానే టెక్నాలజీతో కూడా పరిగెత్తాలని చెప్పేసి క్రిప్టో కరెన్సీ వెబ్సైట్స్ వచ్చినప్పుడు ఫోర్సెస్ అని అక్కడ మనకి సింబల్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే టెక్నాలజీతో మనం కూడా పరిగెత్తాలి. అంటే ప్రతి విషయాన్ని తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ నలుగురికి చెప్తే ఎప్పుడో జరగవలసింది చాలా త్వరగా జరుగుతుంది. ఇంకా ఫైనల్గా మన యువతరం టెక్నాలజీతో పరిగెడుతూ టెక్నాలజీని ఫాలో అవుతే మనని ఇండియన్ కంట్రీని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా చేంజ్ చేయొచ్చు. ఇది కేవలం మన వల్లనే అవుతుంది. ఎవరో చేసినవి ఇంకా ఏదో జాబ్ ఒకరి కింద కూర్చొని చేసి వాళ్ళు చెప్పిందే చేయాలి అంటే చాలా కష్టం. థింక్ అబౌట్ దట్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మనకు అందుబాటులో ఉన్న టర్న్ కాయిన్ ఎలా పర్చేస్ చేయాలి, ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని టోన్స్ ఎర్న్ చేసుకోవాలి, అలా టోన్స్ ఎర్న్ చేసుకొని ఎలా బిజినెస్ చేయాలి, ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ టోన్ కాయిన్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్, ఇక్కడ ఒక టోన్ కాయిన్ వచ్చి ఈ రోజుకి చెప్పాను కదా 2.2 రూపీస్ 687 పైసా అన్నమాట. మనం ఈ బిజినెస్ చేయాలి అంటే మనకి ఎన్ని టోన్స్ కావాలి చూద్దాం. ఈచ్ టోన్ 2.687 పైసా అయితే మన బిజినెస్కి 450 టోన్స్ కావాలి. అంటే 450 టోన్స్ ఇంటూ 2.687 పైసా అయితే అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ బిజినెస్ అంటే వర్క్ చేయాలా అంటే మేము టైం స్పెండ్ చేయాలా అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వర్క్ ఇక్కడ చేయక్కర్లేదు అండ్ ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. ఇక్కడ ఈ టోన్స్ బిజినెస్ చేసేవాళ్ళు మీకు రెఫరల్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ద్వారా ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, ఎవరికైనా టోన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే ఫ్రెండ్స్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎట్ దట్ బిజినెస్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా మనీ ఇన్వెస్ట్మెంట్ గురించి వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అన్ని వివరాలు మీరు తెలుసుకున్నాకే మీకు జెన్యూన్గా ఉంది అంటేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ లీవ్ అబౌట్ దట్. బట్ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసే టోన్స్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎక్కడ ఫ్రీగా ఉండదు. ఎందుకంటే టోన్స్ అనేది మనీ రూపంలోనే. అంటే ఫ్యూచర్లో టోన్స్ అని ఒక టోన్ కాయిన్ వచ్చేసి చెప్పాను కదా, బిట్ కాయిన్ ఎథీరియం లాగా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా, అందుకనే. ఇంకా టాపిక్లోకి వెళ్తే, యాప్ ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తే క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేస్తే యూజర్ నేమ్ ఇచ్చేయాలి. ఇంకా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ అనేది మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్, మైండ్ ఇట్. ఇంకా అకౌంట్ క్రియేట్ చేశాక కొన్ని సెక్యూరిటీ కోసం కొన్ని థింగ్స్ నేమ్స్ అక్కడ లైన్లో వస్తూ ఉంటాయి. అవి స్క్రీన్ షాట్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఎవరు అక్కడ ఎంటర్ అవ్వకూడదు. కాబట్టి అది జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. ఇంకా సెక్యూరిటీ పరంగా నోట్ చేసుకున్న థింగ్స్లో 3 క్వశ్చన్స్ సాఫ్ట్వేర్ అడుగుతుంది. కరెక్ట్గా ఆన్సర్ చేశాక మనకి అకౌంట్ క్రియేట్ అయ్యి ఒక అకౌంట్ నెంబర్ వస్తుంది. ఆ అకౌంట్ నెంబర్ అనేది ఎవరికైతే మనం మనీ ఇన్వెస్ట్ చేసామో వాళ్ళకి సెండ్ చేస్తే ఆ యొక్క అకౌంట్ నెంబర్కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో దానికి సరిపడా
టర్న్స్ మనకి పంపించడం జరుగుతుంది. వితిన్ సెకండ్స్లో టర్న్స్ అనేవి యాప్ డిజిటల్ రూపంలో కనిపిస్తాయి. ఇంకా ఈచ్ కాయిన్ వాల్యూ కూడా తెలిసిపోతుంది. ఇదంతా మీరు జాయిన్ అయ్యేంత వరకే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి నుంచి మీరు కూడా బిజినెస్ చేయాలి కదా, అందుకోసం రైట్ డౌన్ కార్నర్లో మై అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. దానిలో అడ్వాన్స్డ్ ఫీచర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే డి యాప్ బ్రౌజర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనల్ని ఒక లింక్ ఎంటర్ చేయమంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఇచ్చిన లింక్, అంటే మనకి రెఫరల్ చేసిన వ్యక్తి మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. అక్కడ పేస్ట్ చేస్తే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ పాస్వర్డ్ ఇచ్చాక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత బ్యాక్ పేజ్కి వచ్చి సేమ్ పేజ్లో లాగిన్ అని ఉంటుంది. ఇంకా అక్కడ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది అడుగుతూ ఉంటుంది. దాన్ని కూడా పాస్వర్డ్ ఇచ్చేస్తే కంప్లీట్ అయ్యాక మనకి ఒక ఐడి నెంబర్ అనేది వాళ్ళు మనకి ఇస్తారు. ఆ నెంబర్ని కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లాగిన్ అయ్యాక వచ్చిన పేజ్లో ఎథీరియం ఇంకా ట్రాన్ అని ఉంటుంది. మనం ట్రాన్స్ని కదా బై చేసింది, ఆ ట్రాన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే పేజ్ని స్క్రాల్ చేస్తూ కిందకి వస్తే ఫోర్సెస్ X3 అని కనిపిస్తుంది. మనం అది పర్చేస్ చేసుకోవడానికి 100 ట్రాన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా కిందకి స్క్రాల్ చేస్తే X4 ఫోర్సెస్ అని కనిపిస్తుంది. ఈ X4 ఫోర్సెస్ని కూడా పర్చేస్ చేయడానికి మనకి 100 ట్రాన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే X గోల్డ్ అని ఉంటుంది. దీనికి ఫ్రెండ్స్ 200 ట్రాన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అసలు ఈ X3, X4 అండ్ X గోల్డ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? X3 స్లాట్లో 3 మెంబర్స్ని మనం రిఫర్ చేయగలం. ఈ స్లాట్లో ఇలా రిఫర్ చేసి బిజినెస్ చేయడం కోసం X3 స్లాట్ని మనం 100 టోన్స్ని పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా X4 స్లాట్లో ఫ్రెండ్స్ మనం రిఫర్ చేసిన వాళ్ళు ఇంకో 2 మెంబర్స్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు దానిలో 50% మీకు వస్తుంది. అలా రావడం కోసం X4 స్లాట్ని మనం యాక్టివేట్ చేసుకుంటాం. అందుకోసం X4 స్లాట్లో 100 టోన్స్ పెట్టి మనం పర్చేస్ చేస్తాం. అలాగే X గోల్డ్ స్లాట్లో ఇక్కడ చూసిన విధంగా X3లో X4 స్లాట్లో 3 మెంబర్స్ని వాళ్ళు రిఫర్ చేసే 3 మెంబర్స్ కోసం మనం X3, X4 స్లాట్ యాక్టివేట్ చేస్తాం. అలాగే X గోల్డ్ ఏకంగా X4 స్లాట్లో వాళ్ళ అప్లయర్స్ నుంచి కూడా ప్రాఫిట్ రావడానికి, అంటే 15% జాయిన్ అయ్యే వరకు పర్సన్ జాయిన్ చేసేటప్పుడు వచ్చే ప్రాఫిట్ కోసం మనం X గోల్డ్ స్లాట్ని యాక్టివేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు మనకి US అనేవి మనకి ప్రాఫిట్గా వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనకి ఇండియన్ మనీలో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇలా మనం X3, X4 అండ్ X గోల్డ్ స్లాట్స్ని అప్లయర్స్ అంటే రిఫర్స్ చేయడం వలన మనకి US వస్తాయి కదా. ఈ US మనం ట్రాన్స్లో కానీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం మన ఇష్టం. అది 3 or 4 రివర్స్ చేసిన తర్వాత మనం జాయిన్ చేస్తే మనకి మనం ఇన్వెస్ట్మెంట్తో పాటు ట్రాన్స్ బోనస్ కూడా వస్తుంది. వాటితో ఎలాంటి లాస్ లేకుండా బిజినెస్ చేయొచ్చు. ఒకానొక టైంలో ఈ ట్రాన్స్ వాల్యూ ఊహించిన రేటింగ్ పెరిగినప్పుడు ట్రాన్స్ ఎక్స్చేంజెస్ ఉంటారు. వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ట్రాన్ ఎక్స్చేంజ్ చేసి ఆ టైంలో ఉన్న ట్రాన్ వాల్యూ మనకి రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన దానిలో 15% ఎక్స్చేంజర్కి వెళ్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి 450 ట్రాన్స్లో
100 ట్రాన్స్ అనేది X3 స్లాట్కి పోతే 100 ట్రాన్స్ X4 స్లాట్కి, ఇంకా 200 ట్రాన్స్ X గోల్డ్ స్లాట్కి పోగా 450లో 50 ట్రాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 50 ట్రాన్స్లో 20 to 30 ట్రాన్స్ అనేవి సర్వీస్ ట్యాక్స్ కింద పోతాయి. లెట్ మీ థింక్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీస్ ట్యాక్స్గా పోతున్నాయి అంటే ఈ బిజినెస్ అనేది లీగల్ అని గుర్తుంచుకోండి. ఇంకా అంతేకాక మన ఇండియాలో క్రిప్టో కరెన్సీ బ్యాంక్ని కూడా స్టార్ట్ చేశారు. మనం అక్కడ పర్చేస్ చేయొచ్చు, అంటే ఆ కాయిన్స్ని పర్చేస్ చేయొచ్చు. ఇంకా వాటిని తిరిగి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా వరకు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద, క్రిప్టో కరెన్సీ మీద కోర్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయని స్టార్టింగ్లో నేను చెప్పాను. ఇంకా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఇంపార్టెంటో అనేది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చాలా త్వరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా యాక్టివ్గా ఉన్న టీంని సెలెక్ట్ చేసుకొని ఆ టీంలో జాయిన్ అయితే త్వరగా మీరు ప్రాఫిట్ అనేది తెచ్చుకోగలరు. అండ్ మీరు ఒక బిజినెస్లో మీరే ఇంకొకరికి ఇన్స్పైర్గా ఉండడానికి కూడా సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ డిజిటల్ మార్కెటింగ్ క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్ మెథడ్ అన్నమాట. దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటి స్కామ్ చేయడం కానీ మాత్రం అనేది ఉండదు. అండ్ ఇది బ్లాక్ చైన్స్ లెక్క. ఒకసారి మీరు ఈ బ్లాక్ చైన్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకోండి. అండ్ దెన్ మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. ఈ యొక్క బిజినెస్లో ఎవరికి వాళ్ళే అడ్మిన్ అండ్ ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి మన మీద రూల్ చేయడం మాత్రం అనేది ఉండదు. మనకి ఇష్టమైతే ఈ బిజినెస్లో ఉండడం, ఎక్స్చేంజ్ చేసుకోవాలనిపిస్తే ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇంకా ప్రాఫిట్ కోసం ఇంకా బిజినెస్ చేసుకోవాలంటే బిజినెస్ చేసుకోవడం తప్ప ఇంకొకరు మన దాంట్లో ఎవరు ఎంటర్ అవ్వరు. దిస్ ఈజ్ ట్రూ ఫ్రెండ్స్. ఈ బిజినెస్ గురించి ఇంకా త్వరలో మనం వింటాము, మన ఇండియాలోనే వింటాము. ఇంకా ఈ బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఛాన్స్ మాత్రం మీరు మిస్ చేసుకోకండి. ఇంకా ఎవరన్నా తెలీదు మాకు అనుకుంటున్నారా, అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ప్రాసెస్ అంతా నేను చెప్పాను కదా. ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీతో మాట్లాడి మీ నెంబర్ తీసుకొని మీతో మాట్లాడతాను. ఇంకా డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాక జెన్యూన్ అనిపిస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా మీరు ఈ యొక్క బిజినెస్లో పార్ట్నర్గా అవ్వండి. ఐ విష్ యూ గుడ్ లక్ టు ఆల్. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ మీకోసం ముందుగా వస్తాయి. Be with technology and stay smart.